గౌట్ అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యి దాని దుష్ప్రభావాలని చూపిస్తే అది గౌట్ అంటాము. యూరిక్ యాసిడ్ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే మనం బాడీలో ఉన్న ప్రోటీన్ని డిగ్రేడ్ అవుతాయి, మన బాడీలో ప్రోటీన్ బ్రేక్ అయ్యి అది యూరిక్ యాసిడ్ ఒక కాంపోనెంట్, యూరిక్ యాసిడ్ అలా ఫామ్ అవుతుంది. కానీ కొంతమందికి ఐదర్ జెనెటిక్గా వచ్చిన దీనివల్ల అయినా, లేదా కొంతమందికి ఉన్న బీపీ వల్ల, కొంతమందికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, కొంతమందికి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ వల్ల, ఈ 4-5 కారణాల వల్ల ఆ యూరిక్ యాసిడ్ అంతా బాడీలో ఎక్కువై అది సాధారణంగా ఫస్ట్ వెళ్ళి ఒక మన బొటన్ వేల్ దగ్గర జాయింట్, ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటాం, ఆ బొటన్ వేల్ దగ్గర ఆ యూరిక్ యాసిడ్ వెళ్ళి కూర్చొని అక్కడ తీవ్రమైన నొప్పిను, ఎర్రగా అయిపోవటం, ఇన్ఫ్లమేషన్ అండ్ పెయిన్గా మనకు కనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది, అది చాలాసేపు ఉంటుంది ఆ పెయిన్. సాధారణంగా పెయిన్ మనకి పెయిన్ కిల్లర్స్కి తగ్గుతుంది అండ్ దాని తర్వాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాము యూరిక్ యాసిడ్ తగ్గటానికి, దాంతో తగ్గుతుంది. చాలామందికి పెయిన్ కిల్లర్స్తో తగ్గని వాళ్ళకి చాలా కాల్చిసిన్ లాంటి టాబ్లెట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి కాల్చిసిన్తో కూడా తగ్గకపోతే స్టెరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. సో సివియర్ ఇన్ఫ్లమేషన్ అనే ఉన్న డిసీజు ఈ గౌట్ రాకూడదు అంటే మనము స్ట్రెస్ తగ్గించుకోవాలి. టెన్షన్ ఉన్నవాళ్ళు, టైప్ ఏ పర్సనాలిటీస్కి ఇది ఎక్కువ. ప్రోటీన్ ఫుడ్ అనేది రోజు క్వాంటిటీ అదే టైంకి తీసుకోవాలి. బాగా కవర్ ఉండాలి జాయింట్స్, ఎస్పెషలీ ఫుట్ కవర్ ఉండాలి. చలికాలంలో కూడా గౌట్ ఎక్కువ రావడం అనే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కాకుండా బీపీ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తగ్గించడం, బీపీ ఉన్నవాళ్ళు బీపీ టాబ్లెట్స్ కరెక్ట్గా టైంకి తీసుకొని బీపీని కంట్రోల్లో పెట్టుకోండి, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఇన్ని చేసినా సరే యూరిక్ యాసిడ్ని తగ్గించడానికి ఒక్కొక్కసారి మందులు వాడాల్సి వస్తుంది. అది అల్లోప్యూరినాల్ కావచ్చు, లేదంటే ఫెబుక్సోస్టాట్ కావచ్చు. అది మన డాక్టర్ని కలిసి తను ఎలా డోసేజ్ రాస్తారో ఒక 3 నెలలు 6 నెలలు ఇది వాడాల్సి వస్తుంది. బాగా పెయిన్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా పెయిన్ కిల్లరు వేసుకోవాలి. పెయిన్ కిల్లర్ తగ్గకపోతే అప్పుడప్పుడు కాల్చిసిన్ అనే ట్యాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి కాల్చిసిన్తో కూడా రిలీఫ్ రాకపోతే స్టెరాయిడ్ అనేది వేసుకోవాలి. అండ్ గౌట్ తోటి ఒకవేళ జెనెటిక్గా మనకు వచ్చింది అనుకుంటే మందులతో ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత దాని తర్వాత లైఫ్ స్టైల్లో చేంజ్, స్ట్రెస్ తగ్గించడం, ఆల్కహాల్ తగ్గించడం మానేయటం, బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే ఫుడ్లో కంట్రోల్, ప్రోటీన్ ఫుడ్లో రెడ్ మీట్లో ఉంటుంది, ఫిష్లో ఉంటుంది. పప్పులు ఎక్కువ తక్కువ తింటే గౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ హై ప్రోటీన్ డైట్, ఎగ్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ క్రమంగా చాలా క్రమశిక్షణగా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ, ఈ వారం ఎక్కువ మరుసటి వారం తక్కువ అలా చేయకూడదు. ఇది తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త.